కర్ణాటకలోని హంపీలో గత విజయనగర సామ్రాజ్య వైభవాన్ని తెలిపే హంపి ఉత్సవాలు ఈరోజు అంటే ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి మార్చి 2వ తారీఖు వరకు జరగనున్నాయి. ఏటా నిర్వహించే ఈ వేడుకల్లో అలనాటి కళలు, విజయనగర సామ్రాజ్యం టైంలో ఎలా కళలు ఇవన్నీ కూడా ఎలా ప్రోత్సహించారు, దీనికి సంబంధించి రకరకాల విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా నిర్వహించే ఈ వేడుకల్లో అలనాటి కళల ద్వారా విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రత్యేకతను తెలియజేస్తారు. హంపీలో ఈ ఉత్సవాల సందర్భంగా 5 వేదికలు కూడా ఏర్పాటు చేశారు. మనందరూ తెలుసు, కర్ణాటకలోని హంపి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. హంపి యొక్క చరిత్ర విజయనగర సామ్రాజ్యం కన్నా పూర్వం నుంచే ఉంది. రామాయణంలో కూడా దీని యొక్క చరిత్ర గురించి రాసిందనమాట. హంపిని అప్పట్లో హిందూ పురాణాల్లో, రామాయణంలో పంపాదేవి తీర్థక్షేత్రాన్ని పిలిచేవాళ్ళంట. హంపి ఇప్పటికి కూడా ఒక రిలీజియస్ సెంటర్లా వర్ధిల్లుతుందన్నమాట. కర్ణాటకలోని హంపి ప్రాంతం 1336 నుంచి 1765 వరకు కూడా విజయనగర రాజుల యొక్క క్యాపిటల్, వాళ్ళ యొక్క రాజధానిగా వర్ధిల్లింది. ఇది తుంగభద్ర నది ఒడ్డున ఉంటుందన్నమాట హంపి నగరం. కర్ణాటకలోని హంపిలో టూరిస్ట్ అట్రాక్షన్స్ ఏదైతే గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఉన్నాయో అవి చాలా అద్భుతంగా ఉంటాయి. విజయ విఠల టెంపుల్, విరూపాక్ష టెంపుల్, హేమకుంట హిల్ టెంపుల్ కాంప్లెక్స్, లక్ష్మీ నరసింహ టెంపుల్, క్వీన్స్ బాత్ అండ్ ప్యాలెస్. హంపి టౌన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు హంపిలో పండుగలు కూడా చాలా కనుల విందుగా ఉంటాయి. ఈ హంపి ఉత్సవాల్లో జంబూ సవారీ, యక్షగాన ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.